ఈ అమ్మాయి కొండ అంచున మాయాపుష్పం ఉండటాన్ని చూస్తుంది. ఈమె ఎగురుకుంటూ వెళ్లి ఆ మాయాపుష్పం కోయడానికి ప్రయత్నించగా ఆ పుష్పానికి కాపలా ఉన్న మాయాపాము అక్కడికి వచ్చేస్తుంది. దీనితో ఈమెకి భయం వేసి సహాయం కోసం తన బాయ్ ఫ్రెండ్ను పిలుస్తుంది. అప్పుడు ఈమె బాయ్ ఫ్రెండ్ ఆ మాయాపాము మీదకి దూకి తన మంత్రఖడ్గంతో ఆ పాముని గుచ్చి చంపేస్తాడు. అలాగే తన గర్ల్ ఫ్రెండ్ను అక్కడ నుండి కిందకి తీసుకువస్తాడు. అయితే పాముతో పోరాడుతూ ఉండగా ఇతడికి గాయం అవుతుంది. దీనితో ఇతడు ఈమెతో నన్ను వైద్యుడు దగ్గరకు తీసుకువెళ్ళు అని అంటాడు. కాని ఈమె ఇతడికి సహాయం చేయకపోగా ఇతడి చేతిలో ఉన్న మాయాపుష్పం లాగేసుకుంటుంది. ఇంతలో అక్కడికి ఈమె సోదరుడు వస్తాడు. అయితే వీరిద్దరూ కావాలనే ఈ పుష్పం కోసం ప్లాన్ వేసి ఇతడిని ఇరికించారు. ఇదంతా ఈ కుర్రాడికి అర్థమయ్యేలోపే ఇతడికి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఇంతలో వీళ్ల గురువుగారు గాల్లో నుండి ఎగురుకుంటూ అక్కడికి వస్తాడు. అయితే గురువు కూడా ఈ కుర్రాడిని మోసం చేసి తన శక్తులను లాగేసుకుని పక్కన ఉన్న చెడ్డ కుర్రాడికి ఇచ్చేస్తాడు. అలాగే ఈ కుర్రాడిని ఆ కొండమీద నుండి కిందకి తోసేస్తాడు. అయితే ఇతడు కిందకు పడుతూ ఇక నేను చనిపోతున్నా అని అనుకుంటాడు. ఇంతలో ఒక ఎర్రని కాంతి వచ్చి ఇతడు గుర్తు తెలియని రాజ్యంలోకి వెళ్లిపోతాడు. అప్పుడు ఇతడి ముందుకు ఒక అందమైన అమ్మాయి వచ్చి ఇతడికి అయిన గాయాలను మాయం చేస్తుంది. అలాగే ఇతడికి కొన్ని అద్భుత శక్తులను ప్రసాదిస్తుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.